నీకు తెలంగాణ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అడవి ప్రాంతం అంతా నీ చేతిలో పెట్టి నువ్వు డెవలప్ కారా అంటే నువ్వు వనరులు ఉపయోగించుకోకుండా, నువ్వు అక్కడ ఉన్న భూమిని సాగు చేసుకోలేకుండా, నువ్వు అక్కడ ఉన్న అడవి ఫలాన్ని అందుకుపుచ్చుకోకుండా, నువ్వు అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకోకుండా నువ్వు చట్టసభలో ఉండి ఏం చేస్తున్నావు? మరి ఆ జీవోత్రి 100% ఉద్యోగాలు ఏది? నువ్వు స్వీపర్ కాడ నుంచి ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో స్వీపర్ కాడ నుంచి ప్రతి ఒక్కటి ఎవరో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే ఏంది, విఆర్ఓ అయితే ఏంది, విఆర్ఏ అయితే ఏంది, పంచాయత్ సెక్రటరీ అయితే 100% ఉద్యోగాలు నీకే ఇచ్చారు. 8th క్లాస్ చదువుకుంటే టీచర్ ఉద్యోగం ఇచ్చారు ఆదివాసీలకు. 7th, 6th, 5th ఉంటే ఏది వాచ్మెన్ ఉద్యోగాలు, స్వీపర్ ఉద్యోగాలు, ప్రతి ఉద్యోగం అటెండర్ ఉద్యోగాలు మీకే ఇచ్చారు. అన్ని తీసుకున్నాక కూడా నువ్వు డెవలప్ కాలేదంటే నీ లోపం ఏందో చెప్పుకో సమాజానికి. నీ లోపం ఏదో చెప్పుకొని దాన్ని సరిదిద్దుకో ప్రయత్నం చేయి. రిజర్వేషన్ 6 నుంచి 10% పోరాటం మేము లమాడేలో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మీద మేము పోరాడి సాధిస్తే మీరు ఎన్నడూ రాలేదు, అయినా మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు రిజర్వేషన్. మరి అది అంత లమాడీల పుణ్యం కాదా?